అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. నేను ప్రెజెంట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో డిఎంహెచ్ఓ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అంతకంటే ముందు కూడా నేను 2 జాబ్స్ చేశాను. ఫస్ట్ నేను గ్రూప్ 4లో జాయిన్ అయ్యాను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత నిర్మల్ జూనియర్ కాలేజ్లో హిస్టరీ లెక్చరర్గా కూడా చేశాను. ఆ తర్వాత నాకు ఇది వచ్చిన 3rd జాబ్. రీసెంట్గా జరిగిన దాంట్లో గ్రూప్ 3 కూడా వచ్చింది నాకు. సో ఫస్ట్ థింగ్, గవర్నమెంట్కి రుణపడి ఉండడం అనేది చాలా చిన్న మాట అండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ మాకు ఇది. ఒక పోస్ట్లో ఉండాలి, ఒక పొజిషన్లో ఉండాలి అని ఆలోచించని రోజంటూ లేదు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నుండి. సో వాళ్ళకి రుణం మేము ఎలా తీర్చుకుంటాము అనేది, ప్రజలకి సేవ చేసి ఆ రుణం తీర్చుకోవాలనేదే నా గోల్ అండి. మీరు ఇచ్చిన పొజిషన్కి నా వల్ల అయిన దానికంటే ఎక్కువగానే ట్రై చేసి రేవంత్ గారికి కావాల్సిన రిజల్ట్ మేము దగ్గర ఉండి చేస్తామని ప్రమాణం చేస్తున్నానండి ఈ వేదిక మేరగా. ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతమంది మీ ఒకే చోట కలవడం, మాకు పరిచయాలు పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫ్యూచర్కి. అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే అండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రిపరేషన్లోనే మన మైండ్, హార్ట్ అండ్ సోల్ పెట్టాలి. సింగిల్ ఎజెండాతో పనిచేస్తేనే మనకి ఏదైనా అవుతుంది. మనం ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నామని ఇంకో జాబ్ రాయకుండా ఎప్పుడు వదిలేయద్దండి. ఏ జాబ్కి ప్రిపేర్ అయినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా మన వంతు ప్రయత్నం మనం చేస్తే అది కాకుండా ఇంకేదైనా వస్తుంది. ఆ జాబ్ ఇచ్చే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయగలుగుతాం. అండ్ మా మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు, ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దెమ్. అంటే వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ఇక్కడి వరకు రావడం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకంటే డబుల్ టెన్షన్ వాళ్ళు పడేవాళ్ళు. ఆ కోర్ట్ కేసులు కానీ, జరిగిన అన్ని అప్స్ అండ్ డౌన్స్ నాకంటే ఎక్కువ వాళ్ళు ఫేస్ చేశారు. ఎందుకంటే నేను మార్నింగ్ లేచి తినేసి జాబ్కి వెళ్ళిపోయేదాన్ని, కోర్ట్ కేసెస్ వాళ్ళు కూర్చొని ఫాలో అయ్యి నాకు చెప్పేవాళ్ళు ఇన్ఫర్మేషన్. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఒక బెడ్ రాక్గా ఉంటుంది మనకి. ఎప్పుడు ఫ్యామిలీతోనే కలుసుకొని, పేరెంట్స్ కూడా పిల్లల గోల్స్ అర్థం చేసుకొని వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తే అంతకంటే మనకు భాగ్యం ఇంకోటి ఉండదండి.